వైసీపీ నేత విజయసాయి రెడ్డి పెట్టిన పోస్టు ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఏపీకి పవన్ లాంటి నేత కావాలంటూ విజయసాయి రెడ్డి పోస్టు పెట్టారు. అంతేకాకుండా ప్రెస్ మీట్ లో కూడా పవన్ పై పొగడ్తల వర్షం కురిపించారు. అయితే విజయసాయి రెడ్డి కూటమిలో చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, అందులో భాగంగానే పోస్టు కూడా పెట్టారని టీడీపీ నేతలు అంటున్నారు. వైసీపీ నేత విజయసాయి రెడ్డి పెట్టిన పోస్ట్ ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఏపీకి పవన్ లాంటి నేత కావాలంటూ విజయసాయి రెడ్డి పోస్ట్ పెట్టారు. అంతేకాకుండా ప్రెస్ మీట్ లో కూడా పవన్ పై పొగడ్తల వర్షం కురిపించారు. అయితే విజయసాయి రెడ్డి కూటమిలో చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, అందులో భాగంగానే పోస్ట్ కూడా పెట్టారని టీడీపీ నేతలు అంటున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అడిగి తెలుసుకుందాం. పవన్, చెప్పండి, ఏపీ పాలిటిక్స్ లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది విజయసాయి రెడ్డి పోస్ట్. మరి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇటు టీడీపీ నేతలు ఎలా చూస్తున్నారు, అటు వైసీపీ నేతలు ఎలా చూస్తున్నారు? మొత్తానికి శాలిని, ఏదైతే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అయితే మాత్రం విజయసాయి రెడ్డి చేసిన పోస్ట్ అయితే ప్రస్తుతం హాట్ టాపిక్ అయితే మాత్రం తెరలేపుతుంది. నేషనల్ పాపులారిటీ వయసు కారణంగా రాష్ట్రాన్ని లీడ్ చేసేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి డిప్యూటీ సీఎం ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి నాయకత్వం కూడా వహించాలంటూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అయితే మాత్రం హాట్ కామెంట్ చేశారు. మరి ఈ నేపథ్యంలోనే ఏపీలో ఉన్నటువంటి ఎన్డీఏ సంబంధించినటువంటి పార్టీల నేతలకి కూడా ఇది ఒక అంశం ప్రస్తుతం ఒక ఆశ్చర్యాన్ని ఆ టాపిక్ కూడా తలవేసిందని చెప్పాలి. దాదాపుగా నాయకుల్లో అత్యంత ఆదర్శమైనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అంటూ కూడా విజయసాయి రెడ్డి అయితే మాత్రం మాట్లాడారు. యువ రాష్ట్రమైనటువంటి ఏపీకి 75 ఏళ్ల వయసున్న వృద్ధుడు నాయకత్వం వహించలేడంటూ కూడా దాదాపుగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి పరోక్షంగా కూడా విజయసాయి రెడ్డి విమర్శలు చేశాడని చెప్పాలి. పవన్ కళ్యాణ్ కు సీఎం పదవికి తగినటువంటి వ్యక్తిగా అభివర్ణిస్తూ విజయసాయి రెడ్డి చేసినటువంటి ట్వీట్ ఏదైతే ఉందో ఈ ట్వీట్ కు సంబంధించి కూడా టీడీపీ వర్గాలని కొంత కలవరింత గురి చేయకుండా కాకుండా కొంత హాట్ టాపిక్ కి తెరలేపే విధంగా ధైర్యంలో పడినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఎందుకంటే చూసాం కాకినాడ పోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారంలో పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి దూకుడును కూడా రాష్ట్ర ప్రజలంతా చూసినటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి మరి దీనిపైనే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పోస్ట్ చేశాడని కూడా తెలుస్తా ఉంది. మరి నిన్న కాకినాడ పోర్టు విషయానికి సంబంధించి కూడా దాదాపు 641 మెట్రో టన్నుల రేషన్ బియ్యం తరలి వెళ్తా ఉంటే కూడా ఆయన స్వయంగా షిప్ లో కాకినాడ పోర్టుకు వెళ్ళడం, అక్కడ షిప్ లో తరలిస్తున్నటువంటి రేషన్ బియ్యాన్ని రెడీ హ్యాండెడ్ గా పట్టుకొని అనంతరం ఆ షిప్ ను కూడా సీజ్ చేయడం, ఈ పరిణామాలన్నీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా గమనించినటువంటి నేపథ్యంలోనే విజయసాయి రెడ్డి అయితే మాత్రం ఈ ట్వీట్ చేశారని కూడా స్పష్టంగా అర్థమవుతా ఉంది. దాదాపుగా రాష్ట్రానికి యువ నాయకత్వం అనేది చాలా అవసరం అంటా ఉన్నారు. 75 ఏళ్ల వృద్ధుడు ఈ రాష్ట్రాన్ని పరిపాలించలేడంటూ కూడా చంద్రబాబు నాయుడు ఉద్దేశించే పవన్ కళ్యాణ్ విజయసాయి రెడ్డి అయితే మాత్రం పవన్ కళ్యాణ్ ప్రస్తావన తెచ్చినట్టుగా కూడా తెలుస్తా ఉంది. మొదటిగా చంద్రబాబు లోకేష్ కంటే పవనే బెటర్ అని చెప్పి కూడా వ్యాఖ్యానించారు. మరి ఈ నేపథ్యం ఏదైతే ఉందో ఈ ప్రస్తుతం పార్టీకి సంబంధించినటువంటి విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు చేయడంతో కొంతమంది కూటమి నేతలు అయితే మాత్రం ఈ విషయంపై అయితే పూర్తి స్థాయిలో కూడా కొంత గందరగోళానికి గురవుతున్నారు. అంటే విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్ నేపథ్యంలో కూడా నిజంగానే ఈ విషయంపై మరి టీడీపీ నేతలు అయితే మాత్రం స్పందిస్తారా లేదా అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. 4.5 ఆయన ఇంకొక మాట కూడా అన్నారు, అన్యాయం జరిగితే 4.5 ఏళ్ల నుంచి కేవీ రావు ఏం చేశారని కూడా
చంద్రబాబుని ప్రశ్నించారు. అదేవిధంగా చంద్రబాబు రాగానే ఫిర్యాదు చేయడం వెనక ఆంతర్యం ఏముంటుందని కూడా నిలదీశారు. ఇలాంటి సందర్భాలలో కూడా డైరెక్ట్ గా ఆయన కేవీ రావుకు ఫోన్ చేసి కాకినాడ కోర్టులో జరిగినటువంటి ఉదాంతాన్ని తెలుసుకొని మాట్లాడేందుకు తన దగ్గర ఆధారాలు కూడా పూర్తి స్థాయిలో ఉన్నాయంటూ కూడా ఆయన చేసినటువంటి ట్వీట్ లో కూడా ప్రత్యేకంగా కనపడతా ఉంది. అంటే దాదాపుగా ఇక విజయసాయి రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కూడా కేవలం కాకినాడ కోర్టులో పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ జోక్యమైన కూడా స్పష్టంగా అర్థమవుతా ఉంది. మరి దీనిపై అయితే మాత్రం ప్రస్తుతం పార్టీ వర్గాల్లో అయితే మాత్రం విషయం కొంత చర్చ అయితే మాత్రం నడుస్తా ఉంది. ఎందుకంటే దీనిపై ప్రస్తుతం అంటే ఎంపీ విజయసాయి రెడ్డి ఈ యొక్క పోస్ట్ వెనక ఏమి జరుగుతున్నటువంటి దాని మీద అయితే పూర్తి స్థాయిలో కొంత ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మరి దీనిపై టీడీపీ శ్రేణులు అయితే మాత్రం ఇప్పుడు స్పందించలేదు, కానీ స్పందించేటువంటి అవకాశం అయితే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తోంది. దాదాపుగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు రాష్ట్రంలో అంటే ఇటు పవన్ కళ్యాణ్ సీఎం పోస్టు ఇస్తే ఇంకా పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి మీరే అర్థం చేసుకోవాలంటూ ఆయన కూడా చేసినటువంటి వ్యాఖ్యలు కూడా దీనికి నిదర్శనంగా ఉన్నాయి. కాబట్టి మరి దీనిపై అయితే మాత్రం ప్రస్తుతం కూటమి వర్గాల్లో కూడా కొంత చర్చ జరుగుతా ఉంది. ఆంధ్రాలో కాకినాడ పోర్టులో చేసినటువంటి రేషన్ బియ్యం సంబంధించినటువంటి అక్రమ రవాణా విషయం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం రేపింది. అంతేకాకుండా ఆయన స్వయంగా కూడా పవన్ కళ్యాణ్ ఈ విషయంపై కూడా చంద్రబాబును కలిసి అక్కడ రాష్ట్రంలో నెలకొన్నటువంటి రేషన్ మాఫియా సంబంధించినటువంటి కీలక అంశాలను కూడా ప్రస్తావించారు. మన కేబినెట్ లో కూడా ఇలాంటి అంశాలు కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. మరి అంతేకాకుండా ఏదైతే పవన్ కళ్యాణ్ కొంచెం దూకుడుగా షీట్ ద షిప్ అంటూ ఒక డైలాగు సోషల్ మీడియాలో కూడా రేంజ్ లో ట్రెండ్ అయింది. మరి ఆ ట్రెండ్ కు సంబంధించినటువంటి దానిపై కూడా ప్రస్తుతం జాతీయ స్థాయిలో కొంత చర్చగా మారినటువంటి నేపథ్యంలో కూడా మరి దీనికి సంబంధించినటువంటి అంశంలో వైసీపీ నేత ఎంపీ విజయసాయి రెడ్డి మాత్రం కావాలనే చంద్రబాబుని టార్గెట్ గా చేసి కూడా ఈ ట్వీట్ చేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. మరి దీనిపై పార్టీ వర్గాలు ఏ విధంగా స్పందిస్తాయో కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం మాత్రం ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. శాలిని. థ్యాంక్ యూ పవన్.